పిల్లలకు, పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 30, 31, 32 కథల్ని విందాం. ముందుగా 30వ కథని విందాం. కథ పేరు అప్పు తెచ్చే తెలివి. ఇక కథలోకి వెళ్తే, సూర్యాపురం జమీందారు గారు ఒకనాడు గోష్ఠిలో ఉండగా పొరుగురు మల్లయ్య వచ్చి తన కుమార్తె వివాహానికి 3000 అప్పు ఇవ్వమని అర్థించాడు. ఈ మాత్రం అప్పు మీ ఊళ్ళో పుట్టించే శక్తి నీకు లేదన్నమాట అన్నాడు జమీందారు. పరమ లోభి నుంచి కూడా అప్పు పుట్టించే శక్తి నాకున్నది. కానీ తమ చేతి చలువ గురించి విని ఇంత దూరం వచ్చాను అన్నాడు మల్లయ్య. మా ఊరి పోలయ్య నుంచి అప్పు తేగలిగితే 5000 చేసే నా కంకణం ఇచ్చేస్తాను అన్నాడు జమీందారు. ఆ కంకణం ఏదో ఇప్పించేయండి. పోలయ్య దగ్గర అప్పు పుట్టించి అటు నుంచి అటే వెళ్ళిపోతాను. నన్ను నమ్మకపోతే నా వెంట మీ మనుషులను పంపండి అన్నాడు మల్లయ్య. జమీందారు కొంచెం ఆలోచించి మల్లయ్యకు కంకణం ఇచ్చి అతని వెంట 4 మనుషుల్ని పంపాడు. మల్లయ్య పోలయ్య వద్ద ఆ కంకణాన్ని తాకట్టు పెట్టి 3000 అప్పు తీసుకుని ఆ సంగతి జమీందారుకు చెప్పమని తన వెంట వచ్చిన వారితో చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అప్పు తెచ్చే తెలివి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 31వ కథని విందాం. కథ పేరు మర్యాదైన పద్ధతి. ఇక కథలోకి వెళ్తే, కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెని కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహా పిసినారి. ఈ దంపతులకు పొరుగున రామయ్య, రామమ్మ ఉంటున్నారు. వీళ్ల పద్ధతి కువలయ్య దంపతులు పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య, రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనక వేయడమే తప్ప ఖర్చు పెట్టడమంటూ ఉండదు. వాళ్ల దొడ్లో పళ్ళ చెట్లున్నవి. ఆ పళ్ళల్లో ఒక్కగానొక్కటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు. ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో గాని జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తినేసి వస్తుంటారు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతుండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరిగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళ పడింది. కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనబడ్డాయి. వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవరూ లేరు కాని వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగు పెట్టి అన్నీ చూశాడు. అతడికి నోరూరింది. వంటకాలన్నీ పంచెలో మూటకట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనికి మెచ్చుకుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమోనని కువలయ్య దంపతులు ఎదురుచూశారు. కాని అలాంటిదేం జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు. అన్ని వంటకాలు పోతే పట్టనట్టు ఎవరైనా ఉంటారా అని అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ల కొంపలోంచి రోజూ అన్నం ఎత్తుకువచ్చినా పర్వాలేదు అని అంది కువలమ్మ. అంతే, ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అయితే ఆ రోజు వంటింటి తలుపు వేసి ఉన్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడిదారంతటదే చప్పుడు కాకుండా విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. 3వ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు కూడా వేసి ఉండడం కనబడింది. ఇంటి ముందు 2 విస్తళ్లు పరిచి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం ఏమైతే అవుతుందని అతడు వంటకాలను విస్తల్లోకి సర్దుకుని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గమికూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజూ భగవంతుడు వచ్చి భోంచేసి వెళ్తున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసింది అనుకున్నాను. నా విషయం తెలుసుకుందామని 2వ రోజు కూడా వంటలు ఎక్కువ వండాం. వంటింటి తలుపులు వేసేశాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందాం అనుకుని 3వ రోజు విస్తళ్ళు కూడా వేశాం. ఈసారి విస్తళ్ళతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయ్యుండాలి కదా అన్నాడు. జనమంతా అవునన్నారు. ఈ వింత చూద్దామని రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోవసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు. దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా? రహస్యంగా చూడాలి గాని అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడ్డం మొదలుపెట్టారు. పాపం కువలయ్యకి చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఇదేమిటి? జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి?
దేవుడొస్తాడని ఏ విధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగది కేసి చూస్తాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపాడు. ఆమె రామమ్మతో, "ఏమమ్మా వదినా, రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టిచ్చాడు అన్నయ్య. ఇప్పుడు చూడు మరి దేవుడు రావడం మానేశాడు. అటు అన్నయ్యకు వెర్రిబాగులన్న వాడన్న పేరు వచ్చింది" అని అంది. "ఆయనేమి అంత వెర్రిబాగులవాడు కాదమ్మా. ఆయనది జాలిగుండె అంతే" అన్నది రామమ్మ శాంతంగా. "అంటే" అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ. "వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని, మనిషేనని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అన్నార్తుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటుంటారు. అందుకే మేము విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం" అని అంది రామమ్మ. "మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉన్నది. వంట ఇంటికొచ్చి తినిపోతున్న వాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేమోనన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కువలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కువలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడు ఎంత అవమానం పాలైపోతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనది జాలిగుండి అనే చెప్పాను గదా. అందుకే దేవుడి పేరు చెప్తున్నాడు అన్నది రామమ్మ. అలాంటప్పుడు ఈ ప్రచారమంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే గదా రావడం మానేశాడు. మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చునన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తుండవచ్చన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కువలమ్మ. అదే కువలమ్మ మాకు కావాల్సింది కూడా. మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు. కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరుగింటి వాడో అయ్యుంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మాన్పించడానికి మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాం. ఏమంటావ్ అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని, తమ దురలవాటు మాన్పించడానికి చాలా మర్యాద అయిన పద్ధతి అనుసరించారని కువలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్లి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కువలయ్య దంపతులు పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గసాగింది. మర్యాదైన పద్ధతి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 32వ కథని విందాం. కథ పేరు చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. ఇక కథలోకి వెళ్తే, నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకొచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురికి పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడన్ని డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు, పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామనుకుని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణొకసారి ప్రార్థించాలనిపించింది. "భగవంతుడా! వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు" అంటూ నాగభూషణం 2 చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ల దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపల ఏమున్నదో చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. మూట నిండా బంగారు కాసులు. ఆఖరకు భగవంతుడు నా మొర ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకుని ఇంట్లోకి వెళ్లి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. పిచ్చివాళ్లకు భగవంతుడెప్పుడు మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసులన్నీ కళ్ళు కద్దుకుని పెట్టెలో దాచింది. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరికాస్త పొలం కూడా కొనుక్కుని సుఖంగా బ్రతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారై జూదగృహాలు వెంట తిరగసాగాడు. ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు బతకడని అంతా అనుకున్నారు. నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు. కొడుక్కు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచి తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు. ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం లోగడలాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరకు పోయి, "భగవంతుడా! నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది.
వచ్చే జన్మలోనైనా బుద్ధివంతుడైన కొడుకును ప్రసాదించు అని అన్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడన్న మాటలు వినిపించాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. ఏమీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి తోచింది. వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటినిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు. రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా, ఏమయ్యా, నీకిదేమైనా న్యాయంగా తోస్తున్నదా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు. కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా? నిక్షేపంలో ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెప్తావా అని అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబివ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చుని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చిచ్చి, ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉంది అంటూ కట్లు విప్పేసుకున్నాడు. అతడి ఒంటి మీద చిన్న గాయం గుర్తైనా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును కౌగిలించుకున్నది. అయ్యో మంత్రమో, మనవాడు మనకు దక్కాడు, నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుడ్లా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తన ధనవంతుడన్న మాట నిజం, కానీ కోటీశ్వరుడేం కాదు. తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దొడ్లో ఉన్న కుంకుడి చెట్టు దగ్గర మరొకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందు దూకి, మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ హూంకరించాడు. బ్రహ్మరాక్షసుణ్ణి చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని, ఎవరు నువ్వు అని అడిగాడు. చావాలని వచ్చిన వాడిని నన్ను చూసి భయపడుతున్నావెందుకు? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకీ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోగడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అని అన్నాడు బ్రహ్మరాక్షసుడు. జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే గాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చన్న ఆశ కలిగింది. ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంకె ఏమిటి అన్నాడు నాగభూషణం. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి, భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బ్రతకమంటాడు. మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యల్లాంటి వాటికి పాల్పడరాదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుడినయ్యాను. నా వంశంలో నా తర్వాత 5 తరాల వరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా వంశంలో వాడెవడికైనా 2 సార్లు మాత్రమే నేను సాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకునే నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు. నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు. చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.